హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి విల్ఫుల్ ఫ్రిడ్జ్లో ఒక 220, 240 ఆ రేంజ్, అంటే స్టార్టింగ్ సైజే 220 సైజ్. దీని ప్రాబ్లం అంటే ఫ్రిడ్జ్ డోర్లో మొత్తం పెయింట్లు వచ్చి ఒక సైడ్ మన రోజు అంటే మనం వాడుతూ ఉంటే వాటర్ పడడం వల్ల లేదు మరక పడడం వల్ల మనకు ఎక్కువ సులుం పట్టి పెయింట్ అన్నీ లేసిపోయిందనమాట. సో మనం దానికి వచ్చి ఒక చిన్న రిపేర్ అంటే లైట్గా వచ్చి మనం స్ప్రే చేసి దాన్ని నీట్గా రెడీ చేయబోతున్నాము. అంతే, పెద్ద పెయింటింగ్ కాదు, సింపుల్గా మన ఇంట్లో ఎలా రెడీ చేయగలుగుతామో చూడబోతున్నాం. ఫస్ట్ వచ్చి హ్యాండ్లో వచ్చి రిమూవ్ చేసి పెయింట్ ఎక్కువ లేసిన ప్లేస్లో మనం రఫ్ పేపర్ పెట్టి ఫస్ట్ వచ్చి మనం ఆ సిలుమ్ అన్ని మనం తీసేస్తున్నాం. పైన ఒక లేయర్ లాగా ఉంటుంది, దాన్ని తీసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసి అంటే సమ్మ పెట్టి మనం వాటర్ పెట్టి క్లీన్ చేస్తున్నాము. బాగా ఆరిన తర్వాత మళ్ళీ వచ్చి వాటర్ పెట్టుకొని అంటే నైస్ పేపర్ 220 అలాంటి నైస్ పేపర్ పెట్టి మనం నైస్ చేయడం వల్ల మనకు ఆ సర్ఫేస్ వచ్చి మన స్మూత్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత మనం వచ్చి స్ప్రే చేయబోతున్నాము. మనం పైన చేయి పెట్టి అట్లా రుద్దేటప్పుడు మనకు స్మూత్గా ఉండాలా. ఆ విధంగా స్మూత్గా ఉంటేనే మనం స్ప్రే చేస్తే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. లేదంటే గీతలు గానో లేదు ఆడ గుంటలు అదన్నీ ఉండకూడదు అనమాట. నీట్గా కనిపించాలంటే స్మూత్గా ఉండాలి. దాని తర్వాత బాగా మనం గుడ్డతో క్లీన్ చేసి బాగా ఆరిన తర్వాత మనం స్ప్రే చేయాలి. ఇది సిల్వరే కాబట్టి మన కాడ సిల్వర్ అయితే మార్కెట్లో సేమ్ కలర్ దొరుకుతుంది. ఒకవేళ వేరే కలర్ అయితే మనం ఫుల్ డోర్ మాడిఫై చేయలేము. దాన్నే అంటే ఒక బార్డర్ లాగా మనం ఏదైనా చేయాల్సిందే. దీనికైతే మనకు నీట్గా ఇప్పుడు ఫినిషింగ్ వస్తుంది. ఒక పర్టికులర్ డిస్టెన్స్లో మనం పెట్టి ఆ స్ప్రే అనేది చేయాలా. చేసేటప్పుడు అసలు ఏమాత్రం మనం స్ప్రే కొట్టినామని కూడా తెలియదు అనమాట. అంత నీట్గా ఫినిషింగ్ అయితే వస్తుంది. మూమెంట్ చేసుకుంటా రోజుగా అట్లాగా. స్ప్రే అన్ని కొట్టిన తర్వాత మనకు ఎక్స్ట్రా పడి ఉంటుంది కదా, అంటే పైన బార్డర్ వచ్చి డార్క్ గ్రే ఉంది. ఆ గ్రే పైన అంటే బీడింగ్ పైన మనకు పడిందని ఒక టర్పంటైల్ అంటే మామూలుగా పెయింట్ షాప్లో దొరుకుతుంది. ఎన్సీ థిన్నరు అలాంటివి మనం వాడకూడదు. అదేమవుతుందంటే బేస్లో ఉన్న పెయింట్ కూడా మనం కలిపి లేపి చాలా ఇదిగా చేసేస్తుంది, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. ఇది మనకు ఎక్స్ట్రా పడ్డ స్ప్రే పెయింట్ వరకు మనకు వేయాలనుకుంటే టర్పంటైల్ పెట్టి మనం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఈ స్ప్రే అనేది దాంట్లో ఆల్కహాల్ ఉంటుంది అనమాట. అందువల్ల అప్పటికప్పుడు డ్రై అయ్యేదానికి వాళ్ళు అట్ట ఇస్తారనమాట. అందువల్ల అప్పటికప్పుడు ఆరుతుంది. మనం త్వరగా క్లీన్ చేసేస్తే మనకు పని కొంచెం ఈజీగా ఉంటుంది అనమాట.
నీట్గా క్లీన్ చేసిన తర్వాత మనకు ఒక మంచి లుక్ వస్తుంది. అదేవిధంగా మధ్యలో కూడా అంటే 2 డోర్కి మధ్యలో కూడా ఆ బార్డర్ కాడ కూడా ఆ బీడింగ్లో కూడా మనం నీట్గా క్లీన్ చేసేయాలి. అప్పుడు మనకు ఆ సిల్వర్ అనేది నీట్గా ఎత్తి చూపిస్తుంది అనమాట మనకు. పెయింటింగ్ అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ హ్యాండిల్ కూడా మనకు కొంచెం అంటే ఆ డార్క్ గ్రే కొంచెం డల్ అనిపిస్తుంది మనకు. దాన్ని అన్నీ క్లీన్ చేసేసి వాటర్ పెట్టి అన్నీ తుడిసి ఆరిన తర్వాత ఆ మరకన్నీ క్లీన్ అయిన తర్వాత దానికి వచ్చి ఒక డిఫరెంట్గా ఒక కలర్ కొడుతున్నాము. అది వచ్చి డార్క్ గ్రే ఉండింది. ఆ సిల్వర్కి డార్క్ గ్రే బాగానే ఉంటుంది. అయినా మనకు వచ్చి సుజుకి రెడ్, ఈ కలరు రెడ్ కలరే, దాని పేరు అయితే సుజుకి రెడ్ అని ఉండింది. దాన్ని మనం స్ప్రే చేస్తున్నాము. అంటే ఒక తని లుక్గా ఉంటుంది హ్యాండిల్ అనేది, ఆపోజిట్ కలర్ కాబట్టి ఆ గ్రే కన్నా ఇది మంచి మనకు లుక్ అనిపిస్తుంది. ఫస్ట్ ఆ పిడికి ముందు ఉండే బేస్ మనం బిగించేసి దీన్ని వచ్చి జస్ట్ మనం స్ప్రే చేసిన పిడి వచ్చి పైన కవర్ లాంటిది అంటే ప్రెస్సింగ్ టైపే ఉంటుంది. ఈ పిడి వరకు హ్యాండిల్ వరకు భద్రంగా ఇప్పి బిగించేది ఈజీగానే ఉంటుంది. ఇప్పేది వరకే కొంచెం కేర్ఫుల్గా ఇప్పాలి. ఆ పైన మనం ఇప్పేటప్పుడు లాకులు ఏమైనా ఇరిగిపోయింది అంటే ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి అయితే సెట్ అవ్వదు. మళ్ళీ అది ఊగుతూ ఉండడమో లేదు లూజుగా ఉండడమో అలాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. కేర్ఫుల్గా ఇప్పి కేర్ఫుల్గా బిగించేస్తే మనకు మంచి లుక్ ఉంటుంది. పిడి కూడా బిగించేసినాము. మనకు ఒక మంచి లుక్ అనిపిస్తుంది అనమాట. ఫస్ట్కి ఇప్పటికి చాలా తేడా ఉంటుంది అనమాట. మన ఇంట్లో కొత్త ఫ్రిడ్జ్ అంత లుక్ మనకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటాను. నచ్చిందంటే లైక్ చేయండి. కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తున్నారంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.